కాలంలో నకిలీ అధికారులు అయితే చాలా పెద్ద ఎత్తున తయారవుతున్నారు. దీనికి సంబంధించి వాస్తవంగా తెలంగాణలో మరి ఎందుకింత నకిలీ అధికారులు తయారవుతున్నారు, అది కూడా ఎక్కడో కాదు, నలుమూల ప్రదేశాల్లో కాదు, నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన కార్యక్రమాలు నిర్వహించేటువంటి ప్లేస్లోనే నకిలీ అధికారులు చాలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మరి దీని అంతటికీ ప్రభుత్వం ఏమన్నా వీళ్ళకి ఏమన్నా వెన్నుదండగా ఉన్నదా, లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందా అర్థం కాని పరిస్థితి. మొన్న చూసుకుంటే సెక్రటరేట్కి సంబంధించి సుమారు 3 నుంచి 4 వరకు నకిలీ అధికారులు వెహికల్స్తో సహా వెళ్ళిన పరిస్థితి చూసినాం. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అధికారులు వాళ్ళు గమనించి ఎంక్వైరీ బయటపడ్డ విషయాలు. మళ్ళీ నిన్న చూసుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే అక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. చాలా పెద్ద ఎత్తున పకడ్బందీగా ఉంటుంది, చుట్టూ కూడా భద్రతా వలయాలు కూడా ఉంటాయి. మరి చీమ కూడా లేనటువంటి ప్లేస్లో నకిలీ అధికారులు ఎట్లు వెళ్ళిరు, వాళ్ళకు నకిలీ ధృవపత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి అంత నిద్రపోయి ఉంటున్నారు అధికారులు, మరి ప్రభుత్వమే వాళ్ళకేమైనా పనిచేస్తూ అసలు ఏం అర్థం కాని పరిస్థితి. మొత్తానికైతే ఇట్లా రేవంత్ రెడ్డి ఉన్న దగ్గరికే వెళ్ళడం అయితే చాలా చర్చనీయాంశంగా మారింది. అది చూసుకుంటే సెక్రటరేట్లో సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ముఖ్యమంత్రి ఉండేటువంటి సెక్రటరేట్లోకి నకిలీ అధికారులు వెళ్ళి పట్టుబడుతున్నారు. ఇది చూసుకుంటే కమాండ్ కంట్రోల్ రూమ్లోకి కూడా వెళ్తున్నారు. మరి వెళ్ళి ఏదో గేట్ దగ్గర దొరికిన సందర్భాలు కాదు, లోపలికి వెళ్ళి వీళ్ళ డీలింగ్స్ కూడా మొత్తం చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ సాఫీగా లోపలికి వెళ్ళడం బయటికి రావడం, అంటే పూర్తి మొత్తంలో చూసుకుంటే మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళని ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే గవర్నమెంట్ వీళ్ళని ప్రోత్సహిస్తుందా, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రోత్సహిస్తున్నారా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి అధికారులు కావచ్చు, బయట ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళ ప్రోద్బలం లేని, వాళ్ళ అనుమతులు లేని, వాళ్ళ కనుసాయిగాలు లేని, వాళ్ళకి తెలియంది లోపలికి వెళ్ళే అవకాశాలు ఉండేవి. ఇక నిన్న మనకు కమాండ్ కంట్రోల్ రూమ్ సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఏదైతే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తాడో అక్కడ నకిలీ అధికారి అయితే పట్టుబడ్డట్టు అయితే మనం చూడొచ్చు. ఇక పోలీస్ కమాండ్ కంట్రోల్లోనూ నకిలీ అధికారి పలుమార్లు పోలీస్ టవర్లోకి వెళ్ళిన వ్యక్తి, టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటూ చెప్పుకుంటున్న వ్యక్తి ఓ సాఫ్ట్వేర్ నుంచి 2.82 లక్షల వసూలు ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చిన ఘటన. ఇక నేను పోలీస్ అధికారిని అని చెప్పుకుంటూ కూడా 2.82 లక్షల వసూలు చేసిండు. అంటే ఎంత దారుణం ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అధికారులు నకిలీలు అవుతారా, నకిలీ అధికారులు తయారవుతారా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులం అంటూ చెప్పుకొని కొంతమంది కేటుగాలు దర్జాగా తిరుగుతున్నారు. అత్యంత భద్రంగా ఉండే సచివాలయం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నకిలీ అధికారులు పాగా వేశారు. ఫేక్ ఐడి కార్డులు సృష్టించుకొని వాళ్ళ వ్యాపారాలు సాఫీగా సాగిస్తున్నారు. అంటే వాస్తవంగా మరి కమాండ్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. చీమ కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే చాలా పటిష్టంగా చెక్ చేస్తారు. ఐడి కార్డు చూస్తారు, మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు, మన దగ్గర డీటెయిల్స్ కూడా మొత్తం తీసుకుంటారు. మరి ఫేక్ ఐడి కార్డు తీసుకుపోయినప్పుడు అక్కడ స్కాన్ చేయలేదా, మరి అది గమనించలేదా, లోపలికి ఏ విధంగా వెళ్ళారు, లోపలి ఉన్నటువంటి అధికారులు పిలిపించుకున్నారా, లేకపోతే బయట ఉన్నటువంటి, ఇక మనం ఆ విషయాలు కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఇక ఫేక్ ఐడి కార్డులు సృష్టించుకొని వాళ్ళ వ్యాపారాలు సాఫీగా సాగిస్తున్నారు. ఇటీవల వరుసగా సెక్రటరేట్లో 3-4 అధికారులను అరెస్టు చేశారు. ఈ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు ఏకంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనూ నకిలీ అధికారులు తిరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎంత వరకు ఏదైతే క్రైమ్ రేట్ ఉన్నది, లేకపోతే ఎక్కడెక్కడ దారుణాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మొత్తం కూడా విశ్లేషించేదంతా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే పోలీసులు విశ్లేషిస్తారు. ఇక్కడ నుంచే రాష్ట్రం సంబంధించి కావచ్చు, హైదరాబాద్ మహానగరానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ ఏం జరుగుతుందనే విషయాలు కూడా ఇక్కడ నుంచి తెలుసుకుంటారు. మొత్తం కూడా ఇక్కడ ఒక సీసీ కెమెరాకి సంబంధించి కూడా ఒక నిఘా విభాగం కూడా ఉంటుంది. మరి ఇంత పటిష్టంగా ఇంత నిఘా ఉన్న విభాగం ఉన్న ప్లేస్లోనే ఒక నకిలీ అధికారి వెళ్ళిండంటే ఏ మేరలు వాళ్ళు పటిష్టంగా పనిచేస్తున్నారు అనేది కూడా కనబడుతుంది. ఇక ఓ వ్యక్తి టాస్క్ ఫోర్సు పోలీసులను అంటూ చెప్పుకొని ఏకంగా 3-4 సార్లు కమాండ్ సెంటర్లోకి వెళ్ళిన ఘటన చోటు చేసుకుంది. అంతేకాదు తాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటూ ఓ వ్యక్తి నుంచి 2.82 లక్షల రూపాయలు కాజేసినట్టు తెలుస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుక్కట్పల్లి అల్విన్ కాలనీలోని సాఫ్ట్వేర్ ఉద్యోగి జ్ఞానసాయి ప్రసాద్ మే 2024లో తన స్నేహితులతో కలిసి ఐసీసీ భవనం ముందున్న నీలోఫర్ హోటల్లో కూర్చొని వ్యాపారాన్ని ప్రారంభించే విషయమై చర్చిస్తున్నారు. అదే సమయంలో వారి పక్కన కూర్చున్న హరిజన గోవర్ధన్ అనే వ్యక్తి వారి మాటలు విన్నాడు. వారు ముగ్గురు వ్యాపారం గురించి మాట్లాడుకుంటుండగా వారి వద్దకు వెళ్ళి తాను ఐసీసీసీ
టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. అంటే ఒక సాఫ్ట్వేర్ సంబంధించి ఒక ఎంప్లాయీ ఒక హోటల్లో కూర్చొని వాళ్ళ బిజినెస్ సంబంధించి డిస్కషన్ చేసుకుంటే పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వీళ్ళ దగ్గరికి వెళ్ళి నీ టాస్క్ ఫోర్స్ సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ అని వీళ్ళతో పరిచయం చేసుకున్నాడంట. ఇక తర్వాత ఏం జరిగింది చూద్దాం. తనకు పెద్దవాళ్ళతో సంబంధాలు ఉన్నాయని వ్యాపార ప్రారంభోత్సవానికి అవసరమైన వారితో సహాయం చేపిస్తానని నమ్మించాడు. అంటే నాకు పెద్దలతో సంబంధాలు ఉన్నాయి, నీ కంపెనీ ఏదైతుందో అది ప్రారంభించాలంటే నేను వాళ్ళందరినీ ఆహ్వానానికి పిలిస్తే అదేవిధంగా చూసుకుంటే మీకు దానికి సంబంధించిన సహాయం కూడా చేపిస్తా అని వాళ్ళతో చెప్పిండు. ఇక ఆయన మాటలు విన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి అంతా నిజమేనని నమ్మిండట. దీంతో కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి గోవర్ధన్ ఐసీసీసీ భవనం సమీపంలో కలుద్దామని చెప్పాడు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి తన కారులో అక్కడికి వెళ్ళాడు. అదే సమయంలో ఐసీసీసీ భవనం నుంచి వచ్చిన గోవర్ధన్ కారులో కూర్చొని వ్యాపారం గురించి చర్చించాడు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆయన ఇదే టవర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్లో కూర్చొని నేను ఫోన్ చేస్తే ఈయన ఒక కారు పట్టుకుని అక్కడికి వచ్చిండట. వచ్చినాక మాట్లాడుకుంటున్నారట. అదే సమయంలో ఐసీసీసీ భవనం నుంచి వచ్చిన గోవర్ధన్ కార్లో కూర్చొని వ్యాపారం గురించి కూడా చర్చించారు. అలా వారి మధ్య డీల్ కుదిరి డబ్బులు ఇచ్చే వరకు వెళ్ళింది. పలుమార్లు కలిపి మొత్తం 2.82 లక్షలు అతడికి చెల్లించాడు. అక్టోబర్ వరకు గోవర్ధన్ కాలం గడుపుతూ వచ్చాడు. అనంతరం కాల్ చేస్తే బెదిరింపులకు దిగడం ప్రారంభించాడు. ఇక నేను నమ్మిందంతా మోసం జరిగిందని కూడా ఆయన గమనించిండు. తర్వాత ఫోన్ చేస్తే ఉల్టా బెదిరించుడు కూడా చేసిండు. అనంతరం కాల్ చేసి బెదిరించుడు కూడా అయిపోయింది. డబ్బులు అడిగితే తప్పుడు కేసులు పెడతానని బెదిరించడం, ఆ తర్వాత ఫోన్స్ కాల్కు స్పందించడం మానేసిండు. ఇక చివరిగా ఫోన్లు కూడా లిఫ్ట్ చేసుడు బంద్ చేసిండు. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ ఏడాది జనవరిలో ఐసీసీ భవనంలోకి వెళ్ళి అక్కడున్న సిబ్బందిని కలిసి వివరాలు అడగ్గా హరిజన గోవర్ధన్ పేరుతో సిబ్బంది ఎవరు లేరని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మోసపోయానని గుర్తించి ఈ నెల 16న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే బాధితుడు నేరుగా అందులోకి వెళ్ళి సీసీ కెమెరాలు మొత్తం కూడా విశ్లేషించి దానికి సంబంధించి సీసీ కెమెరాలు చూసి అప్పుడు ఆయన ఒక క్లారిటీకి వచ్చినాక కంప్లైంట్ ఇస్తే అప్పుడు నిజంగానే ఇక్కడ ఒక ఫ్రాడ్ జరిగిందని అప్పటికి కమాండ్ కంట్రోల్ రూమ్ తెలిసింది తప్ప అప్పటి వరకు కూడా మరి వీళ్ళు ఏం చేస్తున్నారో ఆ చుట్టుపక్కల కూడా ఏం జరుగుతున్నాయి అనేవి కూడా తెలిసిన దాఖలాలు కూడా లేవు. ఇక ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి 16 తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చిండు. తర్వాత కేసు నమోదు చేసుకున్నారు. దీంతో ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేక మంత్రులు కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకునే ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం, భద్రతా వలయం మధ్య ఉండే ఐసీసీలోకి దుండగుడు వెళ్లడంపై భద్రతా వ్యవస్థకు అనుమానం వచ్చి అవమానం రాకపోవడం కూడా విమర్శలు వస్తున్నాయి. ఓవైపు సెక్రటరియట్లోనూ ఇదే డొల్లతనం బయటపడిందట. ఇక ఇప్పుడు ఏకంగా పోలీస్ టవర్లోనే ఇలా జరగడంపై భద్రతా వైఫల్యాలు అర్థమవుతున్నాయి. అంటే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్లకు సంబంధించిన భవనం ముందు అంత పెద్ద ఘోరాలు జరుగుతున్నా కూడా వాళ్ళకి కొంత కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, అదేవిధంగా చూసుకుంటే సచివాలయం సంబంధించి కూడా కొంతమంది నకిలీ అధికారులు వెళ్తే అక్కడ కూడా వాళ్ళు గమనించకపోవడం, మరో రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బహిరంగ వేదికలకు కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం పట్ల ఇక ఏదైతే పోలీస్ శాఖకు ఉన్నటువంటి హోంమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన ఏదైతే అమాయకత్వం అనుకోవచ్చు, లేకపోతే దాని పట్ల అవగాహన లేకపోవడం పట్ల కూడా చాలా వరకు విమర్శలకైతే తావు లేకుండా పోయిందని మనం చెప్పుకోవచ్చు.